నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. అనిల్ సింగ్ గారితో మాట్లాడు. హాయ్ సార్. హాయ్ శివాని, చెప్పండి. సార్, చాలా మందికి షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్ అంటే డౌట్ ఉంటుంది. అంటే ఏంటి సార్ అసలు? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము, ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడము, యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. సో అందులోనే భాగంగా షేర్స్ అంటే ఏంటి అండ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటారు. షేర్స్ స్టాక్ మార్కెట్లో భాగం అనమాట. సో షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్ రెండు సపరేట్ కాదు. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే షేర్స్ ఒక పార్ట్. ఎగ్జాక్ట్లీ, షేర్స్ ఒక పార్ట్ అనమాట. సో మీరు ఇప్పుడు మనం చెప్పాల్సింది డీటెయిల్గా ఫస్ట్ షేర్స్ గురించి. యాక్చువల్గా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే దీన్ని మనం స్టాక్ మార్కెటే అని టర్మిలైజ్ చేయకూడదు, దీన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ అనాలన్నమాట. ఫైనాన్షియల్ మార్కెట్స్లో మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్లో అంటారా, స్టాక్ మార్కెట్లో ఓన్లీ షేర్సే కొనొచ్చు మీరు, ఆర్ ఈటీఎఫ్స్ కొనొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు డైరెక్ట్గా షేర్ మార్కెట్లో మీరు జంప్ చేయకుండా నేను ఇంకొకరికి ఒక కంపెనీలో డబ్బులు పెట్టేస్తాను, వాళ్ళే నా డబ్బులు నా వైపు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దురు కానీ అంటే అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవాలి. అంటే మీ డబ్బుల్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారనమాట. ఆ కంపెనీకి చెందిన ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. సో అది మ్యూచువల్ ఫండ్, అది మనం ఇవాళ డిస్కస్ చేయట్లేదు. ఫస్ట్ అయితే షేర్స్ గురించి తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ లో రాదా సార్? మ్యూచువల్ ఫండ్స్ షేర్స్లోనే వస్తుంది, కానీ అది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ స్టాక్ మార్కెట్. షేర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంట. చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఒక ఇండివిజువల్ ఉన్నారు, మీరు ఎర్న్ చేస్తున్నారు, మీ దగ్గర చిన్న చిన్న సేవింగ్స్ ఉన్నాయి. ఆ సేవింగ్స్ మీరు రాబోయే ఫ్యూచర్ కోసము, ఒక 5 సంవత్సరాల కోసము, ఒక 10 సంవత్సరాల కోసము ఆ డబ్బుని మీరు అక్కడ పార్క్ చేద్దాం అనుకుంటారు. సో దట్ ఇట్ విల్ గివ్ యూ సమ్ డీసెంట్ రిటర్న్స్. ఎందుకంటే బ్యాంక్లో మీరు ఇప్పుడు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మీకు మహా అంటే 6 లేదా 7% సంవత్సరానికి వస్తుందండి. కానీ అందులో రిస్క్ కొంచెమే ఉన్నాయి, ఎందుకంటే బ్యాంక్స్ మూతపడవచ్చు. అంటే అన్ని బ్యాంక్స్ బ్యాడ్ అని నేను చెప్పట్లా, ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ మూతపడ్డాయి కాబట్టి నేను ఆల్రెడీ చెప్తున్నాను. సో అందులో చిన్న రిస్క్ ఉంది కాబట్టి చిన్న ఇన్కమ్ ఉంటుంది ఎఫ్డీలో. అదే మీరు కాస్త రిస్క్ పర్వాలేదు, నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటానంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇందులో మీకు రిస్క్ 50-50 ఉంటుంది, ఆర్ 100% కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ యోర్ డిసిప్లిన్ అండ్ యోర్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ యూ హ్యావ్ అబౌట్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ అండి, ఏరోప్లేన్ నడిపించేవాడు పైలట్. నా దగ్గర నాలెడ్జ్ లేకుండా నేను పైలట్ అయిపోతాను, నేను ప్లేన్ ఎగరేస్తాను అంటే అవి గాలి మాటలు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక రేసర్ ఉన్నారు, అది 2 వీలర్ రేస్ చేస్తున్నారా, 4 వీలర్ రేస్ చేస్తున్నారా, నా దగ్గర ఎడ్యుకేషన్ లేకుండా, దాని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా నేను రేసర్ అవుతానంటే డెఫినెట్గా నేను అవ్వలేను. ఎందుకంటే ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టాక్ మార్కెట్లో కూడా మీరు షేర్స్ కొనాలి అనుకుంటే బేసిక్ నాలెడ్జ్తో కూడా మీరు పూర్తి డబ్బులు సంపాదించలేరు, కానీ బేసిక్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్. అంటే ఏబిసిడి ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సింపుల్ అండి. అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఏంటి, ఈక్యూ సెగ్మెంట్ ఏంటి, బిఈ సెగ్మెంట్ ఏంటి, అవన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో డీటెయిల్గా మాట్లాడదు. కానీ బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ మీరు కొనాలి అనుకుంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీకు 100% డబ్బులు పోవచ్చు, 100% ప్రాఫిట్ రావచ్చు, లేదంటే 1000% కూడా ప్రాఫిట్ రావచ్చు. మీరు ఒకవేళ అంత పకడ్బందీగా చాలా బాగా ఫుల్ ప్రూఫ్ ప్లాన్తో ముందుకెళ్ళారంటే. నిజంగా చెప్పాలి అంటే దిస్ నో ఫుల్ ప్రూఫ్ ప్లాన్, బట్ you can minimize your losses. The secret in surviving stock market dangers ante you have to minimize your losses. For example చెప్తాను, మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారండి, బాగా కష్టపడి సేవ్ చేసుకున్నారు, ఒక లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ప్రతిసారి మీరు 50,000 షేర్స్ కొంటున్నారు, 50,000 రూపాయలతో కొంటున్నారు, మిగతా 50,000 అలాగే క్యాష్ పెట్టుకుంటున్నారు మీ అకౌంట్లో. సో ఆ 50,000 క్యాష్తో మీరు ఎప్పుడైతే వాడుకుంటున్నారో మీకు కరెక్ట్గా 50,000 పెట్టుబడి పెట్టంగానే ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత వచ్చినట్టు మీకు ఒక నెలలో 20% ప్రాఫిట్ వచ్చినట్టు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ 20%లో మీకు 20% ప్రాఫిట్ అంటే 50,000కి 10,000 మీకు ప్రాఫిట్ వచ్చినట్టు. సో ప్రాఫిట్ అప్పుడు మీకు 8,000 లాస్ రూపంలో వెళ్ళిపోయింది అనుకోండి, మీకు మిగిలిందంతా అప్పుడు 2,000. అంటే యు ఆర్ మేకింగ్ లెస్ దెన్ 5% ఆర్ 4% ఆఫ్ ప్రాఫిట్స్ అనమాట. స్టిల్ ఇట్ ఈస్ బెటర్. అంటే ఎలా అన్నా రావచ్చు. అంతే కదా మరి. మీరు 20% యాక్చువల్గా మంచిగా విన్ అవుతున్నారు, మంచిగా ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకొక స్టాక్లో ఎక్కడో మీకు అనిపించింది అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అది బిస్కెట్ వేస్తుంది,
ప్రతి ఇన్వెస్టర్కి ఒక బిస్కెట్ ఇస్తుంది అనమాట. మీరు అట్రాక్ట్ అయ్యేసి దాన్ని కొనుక్కుంటారు. కానీ మీరు ఇక్కడ సంపాదించిన వేరే స్టాక్లో సంపాదించిన 10,000 కాస్త ఈ కొనుక్కున్న స్టాక్లో 8,000 రూపాయలు పోతాయి. అంటే స్టాక్స్ లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సార్. చాలా ఉన్నాయండి. ఇది ఒక పెద్ద సముద్రం. మనం ఒక్క చిన్న ఎపిసోడ్లో దీన్ని పూర్తిగా కవర్ చేయలేం. నేనేంటంటే అసలు డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్ చెప్దామనే ఉద్దేశంలో నేను మీకు బేసిక్స్ ఫస్ట్ చెప్తున్నాను. మనం ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్గా వెళ్దాం. సో ఇందులో ఏంటంటే మీరు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించుకున్న లాభం కాస్త 10,000 రూపంలో అది 20% వచ్చింది మీకు నెలలో. అదే మీరు ఒకవేళ ఆ 20% ప్రాఫిట్ వచ్చాక ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20% సంపాదిస్తే మీరు సంవత్సరానికి 240% సంపాదిస్తారు. అంటే మీరు పెట్టిన ₹1,00,000కి 2,40,000 వస్తాయి మీకు సంవత్సరం తిరిగాక. అదే మీరు కరెక్ట్గా పకడ్బందీగా ఒక మంచి డిసిప్లిన్తో చేస్తే. కానీ మీరు ఇక్కడ ఏం చేశారు, మీరు అక్కడ 10,000 సంపాదించాక ఇంకొక స్టాక్లో పెట్టారు. ఇక్కడ పెట్టాక అక్కడ వచ్చిన డబ్బులు కాస్త ఇక్కడ పోయాయి. ఇక్కడ 8,000 లాస్ వచ్చింది. అంటే మీరు 2,000 సంపాదించారు కాబట్టి 3%, 4%, 5% లోపల మీరు సంపాదిస్తారు. బట్ స్టిల్ 4% మీరు నెలకు సంపాదించిన 4% ఈజ్ టూ హై. 4% ఈజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు 10 నెలల వరకు మీరు అలాగే మీరు 4% సంపాదించారంటే మీకు 40% వచ్చిందండి. అంటే మీకు 10 నెలలకే మీరు లక్షకి 40,000 సంపాదించారు. మీకు ఏ బిజినెస్లో వస్తుంది చెప్పండి అంత ఇన్కమ్? మీరు ఎఫ్డి చేసినా మీకు అంత ఇన్కమ్ రాదు. మీరు వేరే బిజినెస్ చేసినా మీకు అంత 40% ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ స్టాక్ మార్కెట్లో జస్ట్ డిసిప్లిన్ విల్ గెట్ యూ సో మెనీ ప్రాఫిట్స్. మంచి ప్లాన్. ఆ డిసిప్లిన్ ఎలా తీసుకురావాలన్న విషయం ఇంకా డెప్త్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్స్ పేర్లు చెప్తాను. డిసిప్లిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రిమైన్ న్యూట్రల్. ఎందుకంటే మనిషి దగ్గర ఆశ, దురాశ అండ్ కోపం అండ్ భయం ఈ 4 ఉంటాయన్నమాట. సో ఈ ఇమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకునేసి మీరు పని చేస్తే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ మేక్ లాట్స్ ఆఫ్ మనీ. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ హ్యూమన్ ఇమోషన్స్ వల్ల ఏమవుతుందంటే మనిషి తప్పు చేస్తాడు, డౌన్ అయిపోతారు. బాగా పడిపోతున్నప్పుడు భయపడేసి అమ్మేయడాలు, బాగా పెరిగిపోతున్నప్పుడు అయ్యో ఛాన్స్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పేసి కొనేయడాలు, ఇవన్నీ వదులుకోవాలి. సో దానికి కొన్ని ఇంపార్టెంట్ నాలెడ్జ్ కావాలి. ఆ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉంటేనే యూ విల్ మేక్ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివాని.